ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎగిరెగిరి దంచిన గంతే కూలి, ఎగరకుండా దంచిన గంతే కూలి అన్నట్లయితుంది కొందరు లీడర్ల పరిస్థితి. పాపం జగన్ సార్ అంటే కొడాలి నానికి ఎంత అభిమానమో తెలుసు కదా. ఇగో గసొంటి అభిమానికే టికెట్ ఇస్తలేడట జగన్ సారు. పొమ్మన్న లేక పొగబెట్టినట్లు ఇంకెవరినో లేపి కూసుండబెడుతుండట. మరి టికెట్ రాకుంటే కొడాలి నాని ఊకుంటుండొచ్చునా? కొడాలి నాని మాటలు చూస్తే కొడవలతో కోసినట్టే ఉంటాయి. టీడీపీతోనే కెరీర్ను సురు చేసిన ఆయనే టీడీపీ బాస్ చంద్రాల్ సార్నే టార్గెట్ చేసి కౌంటర్లు వేస్తుంటాడు. జగన్ సార్ కోసం ఏమైనా చేస్తాను అంటుంటాడు. దునియాలో జగన్ సార్ కంటే నాకు ఇంకెవ్వరు ఎక్కువ కాదని డైలాగులు కొడుతుంటాడు. బాస్ మీద ఈగ కాదు దోమని కూడా వాళ్ళనియాడు. పాపం ఆయన ఇట్లా సాయం భక్తి చాటుకుంటా పోతే సారేమో కటే అని నిలగొడుతున్నాను గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎలక్షన్లలో నాని సార్కు టికెట్ ఎగ్గొడుతున్నారట. గుడివాడ వైసీపీ క్యాండిడేట్ గా హనుమంతరావు పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నదట. ఇప్పటికే గుడివాడ చౌరస్తాల కాడ హనుమంతరావు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని బ్యానర్లు ఫ్లెక్సీలు వేసి పడేసిరట. గుడివాడ అంటే కొడాలి నాని అంటే గుడివాడ నడుమ హనుమంతరావు వేడికెళ్ళి వచ్చిండు అని అంటారా? ఈయన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు. సీఎంఓ నుంచి హనుమంతరావుకు డైరెక్ట్ టెలిఫోన్ వచ్చిందట. సీఎం సార్ పిలుస్తున్నాడు, నువ్వే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పిరట సీఎంఓ ఆఫీసర్లు. ఇక ఈ ముచ్చట తెలిసిన కాడ నుంచి హనుమంతరావుకు జోరుగా శుభాకాంక్షలు చెప్తున్నారు పార్టీ లీడర్లు. సోషల్ మీడియా మొత్తం హనుమంతరావుకు ఆర్థిక శుభాకాంక్షల పోస్టులతోనే నిండిపోయింది. వైఎస్ ఫ్యామిలీకి వీర విధేడుగున్న హనుమంతరావు కొడాలి నానికంటే ముందుగానే జగన్ సార్ కు ఆల్ ఇండియా అభిమాన సంఘం లీడర్ అసంటోడు. అందుకే ఆయనకు టికెట్ వస్తుందనే ధీమాతోనూ ఉన్నారట. తెలంగాణలో కూడా కొందరు బీఆర్ఎస్ లీడర్లకు గిట్లనే జరిగింది. అయితే హైకమాండ్ అవి పట్టించుకోకుండా సిట్టింగ్ లకే సీట్లు ఇచ్చి రిజల్ట్ కాడ బొక్క బొర్ల పడ్డది. అసొంటి సిచ్యువేషన్ కొని తెచ్చుకోవద్దంటే బీఆర్ఎస్ కెళ్ళి లెసన్ నేర్చుకోవాలని జగన్ సార్ కు సలహాలు ఇస్తున్నారట సలహాదారులు. అందుకే కొడాలి నాని అసొంటి ఫైర్ బ్రాండ్లను మార్చాలని ఫిక్స్ అయ్యారట. కొడాలి నానికి మస్తు పేరే ఉండొచ్చు కానీ చంద్రాల్ సార్ని అటాకింగ్ చేసిన తీరు నచ్చని వాళ్ళు చాలా మందే ఉన్నారు. అసొంటోళ్ళతో ఏదైనా ప్రాబ్లం అయితే పార్టీకి దెబ్బనే కదా. అందుకే హనుమంతన్నకు హామీ దొరికిందేమో అనే ప్రచారం అయితే జరుగుతున్నది.